గారు. సో, మీ వాయిస్‌కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటదండి. అండ్ చాలా భయపెట్టేశారు సినిమాలో, థియేటర్స్‌లో. అండ్ మీ నుంచి అంటే మీ క్యారెక్టర్‌ని ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా అందరూ చెప్తున్నట్టు థియేటర్‌కి వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సో, మీ ఎక్స్‌పీరియన్స్ అండి. ఈ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే మనం నా వరకు చెప్పాలంటే ఇట్స్ బిన్ అరౌండ్ సమ్ 12+ ఇయర్స్ యాజ్ అన్ యాక్టర్. ఎన్ని సంవత్సరాలుగా ఒక దాదాపు 30+ సినిమాస్ రిలీజ్డ్. ఇదే మొదటిసారి తెలుగులో థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో పాటు సినిమా చూడటం జరిగింది. ఇది కొత్త అనుభవం నాకు. అదర్వైజ్ ఎప్పుడు మనం చేసిన సినిమా జనాలకి రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క అప్రిసియేషన్ మాటలు, వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటలే మనకి బూస్ట్ అండి. దాని వి గ్రో విత్ ఇట్. అండ్ మనల్ని మన పాత్ని డిసైడ్ చేసేది మనకు వచ్చే అప్రిసియేషన్లు. ఎందుకంటే ఏదో సోసోగా ఉన్నప్పుడు చాలా తెగ పొగిడేశారనుకోండి, మనకే డౌట్ వస్తుంది, ఇదేదో రాయి బాబు నో. ఇది. నో. మీరు 'సంధ్యకి' వెళ్ళినప్పుడు, 'సుదర్శన్‌కి' వెళ్ళినప్పుడు మీరు థియేటర్‌లో సినిమా చూసి బయటకొచ్చేసారు. బయటకొచ్చేసిన తర్వాత మీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా మీతో పాటు వచ్చి ఫోటోస్ కోసం కాకుండా రివ్యూస్ చెప్పి ఎక్కడైతే ఉన్నాయో కెమెరాస్ వచ్చి 'వశిష్ఠ' గారి క్యారెక్టర్ చాలా బావుందని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వి వర్క్ ఫర్ అండి. అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అప్రిసియేషన్, అదే మన ఆస్తి, అదే మన ఎర్నింగ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.